మొక్కటెళ్ళండి శ్రీరామదూతం చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము కర్మన్ ఘాట్ అనేటువంటి నామకరణంతో ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఆలయంలో హనుమత్ జయంతి అనే పర్వదినాన్ని పురస్కరించుకుని నాడు బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, సింధూర అభిషేకము, నాగవల్లి జలార్చన, తులసి పత్రార్చన, అష్టోత్తరాలు అర్చనలు, సువర్ణ పుష్పాష్టోత్తరాలు, అదేవిధంగా సామూహిక మన్యసూక్త విధానంతో హోమము ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు జయప్రదంగా చేసుకున్నాము. తదనంతర సాయంకాల సమయంలో పల్లకి సేవ మహోత్సవం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ప్రధానంగా మనకు చైత్ర పౌర్ణమి రోజున విశేషంగా విజయోత్సవం హనుమత్ విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకున్నాము. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో విజయోత్సవాన్ని హనుమత్ జయంతిగా జరుపుకోవడము చైత్ర పౌర్ణమి రోజున విశేషంగా భావించి ఆనాడు వేలాది మందిగా భక్తుల దర్శనానికి వచ్చినారు. అయితే ఇది వైశాఖ బహుళ దశమి, అంటే వైశాఖే మాస కృష్ణాయ దశమ్యా మందవాసరే పూర్వప్రోష్ఠపథాయుక్త తథా వైధృత సంయుత తస్యాం మధ్యాహ్నవేళాయాం జనరా మాసవై సుతం అనేటువంటి శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వభాద్ర నక్షత్రంలో ఆధ్యాత్మిక సమయంలో ఆంజనేయ స్వామి జన్మించినట్లుగా ఆధారాలు మనకు ఉన్నాయి. కాబట్టి హనుమత్ జయంతి ఈ రోజున ప్రధానంగా భావిస్తాము. పరాశర సంహితలో ఇది జయంతిగా మనకు ప్రధానంగా భక్తులు విశ్వసిస్తారు. ఆ విధంగా చైత్ర పౌర్ణమి రోజున విజయోత్సవాన్ని ఈ రోజున హనుమత్ జయంతిని జరుపుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విశేష కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి అర్చించి భజించి